ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఉందా? నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు, కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది, మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఎవరన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు, దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. ఓకే అమ్మా, అక్కడ కరీ అమ్మా. దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలుగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా అయిపోయింది కదమ్మా వెలుగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగ్రేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చారని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా నీళ్లు వచ్చాయి అక్కడికి? నీళ్లు రాలేదని తేలి పైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చారని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు, నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా. వార్ ఫుట్టింగ్ మీద చేస్తా. ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్, ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. సార్, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అలాగే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, మహిళల గౌరవ రక్షణ విషయంలో
మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాను ఇస్తారు సార్? చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం. అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా ఇప్పుడు? మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. మేమందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్. మీ గవర్నమెంట్లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు, మాకు చాలని జీతాలు వేశారు సార్. మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము. 2022లో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికీ 23% హైక్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్. అది దేని వలన ఇవ్వలేదు మాకు. మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయిన ఆడబిడ్డలమి సార్. ఈ జాబ్లో ఉన్న 86% గర్ల్సే ఉన్నారు సార్. పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్. అది ఎందుకు ఆపేశారు? పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే బిల్డింగ్స్ కూడా సగము కంప్లీట్ అవ్వలేదు సార్. ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఆ జీతాలు చాలటం లేదు. 23,000 పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో 9 to 4 8 PM వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్న జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్. శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్. అలాగే 6 years అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా అందరి సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ అందరి సమస్యల పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి. అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 1 by 1 పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం. ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపద సంపాదించాలి, మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. మీవి న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా, న్యాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం.